శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 7వ తేదీ శనివారం, ఫిబ్రవరి 2026 నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో శుక్ర బుధ రాహులు, దశమ స్థానంలో రవి గారు వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి అత్యద్భుతంగా ఉందండి. అలాగే షష్ఠ స్థానం కూడా చంద్రునితో యోగిస్తోంది. రవి చంద్రులు ఎప్పుడైతే బాగున్నారో మనోబలం బాగుంటుంది, ధీశక్తి బాగుంటుంది, కార్యనిర్వహణ బాగుంటుంది, పరిస్థితులని ఆకళింపు చేసుకునే విధానం బాగుంటుంది, ప్రకృతి మీకు అనుకూలమైందా అన్నంత గొప్పగా పరిస్థితులు ఉంటాయి. అలాగే జీవన శైలి మార్చుకుంటారు, ఉద్యోగంలో ఉన్నతి ఉండడానికి అవకాశం ఉంటుంది, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. రాస్యాధిపతే శుక్రుడు లాభస్థానంలో ఉన్నప్పుడు అనేక విధాల లాభాలు ఉండడానికి అవకాశం ఉంది. అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో మటుకు కించిత్ జాగ్రత్త అవసరం. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. పితృవర్గ రీత్యా బాగుంది. ఎన్నో రకాలుగా మీరు ముందరికి వెళ్తారు. అనేక విధాలుగా ఇంతవరకు సరైన ఆదరణ లేకుండా పోయింది, మనకి ఎక్కడ గ్రిప్పు రాలేదు, మనకి అభివృద్ధి చెందుదామంటే అనుకుంటారు. ఇప్పుడిప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం మీకు ఏదో ఒక ఆసరా దొరికినట్టుగా అనిపిస్తుంది. ఆ ఆసరాన్ని పట్టుకుని అభివృద్ధి మార్గంలోకి వెళ్ళాలని ఆలోచిస్తారు, సక్సెస్ అవుతారు. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, ప్రశాంత చిత్తంతో ఉండడానికి ప్రయత్నం చెయ్యండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. వృషభ రాశి వారికి మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాము, ద్వితీయం యోగిస్తోంది, ఏకాదశం యోగిస్తోంది. ఈ 2 పెద్ద గ్రహాలు అవ్వడము, మంచి యోగవంతమైన ఫలితాలు ఇవ్వడము, ఈ కారణం చేత చక్కటి ఆత్మసంతృప్తి ఉంటుంది, కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది, కుటుంబ అభివృద్ధి కనిపిస్తోంది. మీ మాట తీరు చాలా చాలా బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారం కూడా చాలా బాగుంది అనే చెప్పాలి. మాతృవర్గ రీత్యా కొంచెం కష్టపడాల్సినటువంటి కాలము. మీరు సేవ చేయండి మాతృవర్గానికి లేదా మాతృమూర్తి గారికి. స్థిర చిరాస్తుల వృద్ధి కోసం ఇంకా కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి. ధనము ఎక్కువగా రాబడిలాగా ఆదాయంగా ఉంటుంది. ఇది మీ ఆనందానికి కారణమవుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు వీసా కోసం ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, వివాహ జీవితము అన్యోన్యత పెంపొందించుకుంటోంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. అనేక విధాల గురుబలము, శనిగారి బలము పెరిగి ఉన్నందున మీ జీవితాశయం నెరవేరుతుంది. మీరు మరింతగా కృషి చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, లలితా సహస్రనామ స్తోత్రాన్ని విడవకుండా చేయండి. అద్భుతమైన ఫలితాలు, మానసిక ఆనందం మీ సొంతం. మిథున రాశి వారికి రాశిలోనే ఉన్నటువంటి గురుగ్రహ సంచారము, తృతీయంలో ఉన్నటువంటి కేతువు గారి యొక్క సంచారము, నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారము, ఈ 3 కూడా చాలా అద్భుతమైన ఫలితాలని చెప్పాలి. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, భార్యాభర్తల అన్యోన్యత బాగుంది, మీ కష్టం బాగుంది, తెలివి బాగుంది, అలాగే ప్రణాళికలు వేసుకునే విధానం బాగుంది, ప్లానింగ్స్ చాలా చాలా బాగున్నాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి, మీ వ్యక్తిత్వం మంచిగా రూపుదిద్దుకుంటోంది. అనేక విధాలుగా మేలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మేలు జరుగుతాయి. గురువుగారు రాశిలో ఉన్నంత కాలము కూడా ఇంకా అద్భుతాలే ఉన్నాయి. మీకు రాబోయేది ద్వితీయ స్థానంలోకి, అప్పుడు కూడా చాలా బాగుంటుంది. మనము ప్రతిరోజు దినఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది ప్రతిరోజు చెప్పుకోవాల్సిందే. ఉద్యోగ జీవితంలో ఇదమిద్దంగా ఉంది కాబట్టి ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పిత్రార్జితం బాగుంటుంది. అన్ని విధాల మానసికమైన శాంతి కలుగుతోంది. పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా, కొత్త ప్రాజెక్ట్స్ ఏవి ప్రారంభిద్దామన్నా కూడా మీకు అనుకూలమైన కాలమే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి, విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. అద్భుతమైన అభివృద్ధిని మీ సొంతం చేసుకోండి. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురు సంచారము చాలా చాలా బాగుంటూ ఉండగా, తృతీయ స్థానంలో చంద్రుని సంచారం కూడా బాగుంది. మరి మిగతా గ్రహాల విషయంలో అంత లేదు. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది. అలాగే బంధువర్గ రీత్యా రాకపోకలు బాగున్నాయి, దగ్గర ప్రయాణాలు బాగున్నాయి. కించిత్ మనశ్శాంతి తగ్గడానికి అవకాశం ఉంది. మనశ్శాంతిని పెంచుకోవడానికి ప్రయత్నం చెయ్యండి.
అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కలుగుతుంది, మీ శ్రమ ఫలిస్తుంది, దైవ కార్యాలు బాగా చేయడంలో నిష్ణాతులవుతారు, దైవ కార్యాల మీద ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడతారు, సమయాన్ని కూడా ఎక్కువగా వెచ్చిస్తారు. ఇంకా కొంచెం గురుబలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడంతా ఖర్చుతో కూడుకున్నవి, కానీ సాక్షాత్తు గురువుల యొక్క దర్శనం మీరు చేసుకుంటే మీకు అనేక విధాల మనశ్శాంతి కలుగుతుంది. ఆ మనశ్శాంతి వెలకట్టలేనిది. కుటుంబ జీవితం బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, అలాగే సంతాన రీత్యా బాగుంటుంది, రుణభారాలు తగ్గే రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది. ఒక గురువు ఆశీస్సు జీవితాన్నే మార్చేస్తుంది. అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, గురువు ఆలయానికి వెళ్ళండి, గురు సేవ చెయ్యండి, ఆశ్రమాలకు వెళ్ళండి, అక్కడ కూడా సేవ చెయ్యండి. శనగలు రాత్రిపూట నానబెట్టి ఉదయం గురు ప్రీతిగా వాటిని చక్కటి మధుర పదార్థంగా తయారు చేసి భగవంతుడికి నివేదన చెయ్యండి. ఆ ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేయండి. మీకు ప్రశాంత జీవితం వస్తుంది. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు, రాహువు, సప్తమంలో అష్టమంలో శనిగారు, మరి ఇబ్బందికర ఫలితాలే. ఎంత కష్టపడాలో ఈ గ్రహస్థితులు మెరుగవడానికి, కాస్త మంచి ఫలితాలు ఇవ్వడానికి తప్పనిసరిగా పారాయణాలు చేసుకోండి, స్తోత్ర పారాయణాలు. అలాగే పరిహారాలు, ఇతరత్ర పరిహారాలు కూడా చెయ్యండి. గురువు గారికి ఆశ్రమానికి వెళ్ళండి, ఆశ్రమ సేవ చెయ్యండి, ఆలయ సేవ చెయ్యండి. లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు మీకు అనేక విధాల లాభాలను ఇస్తారు. ఆ లాభం ఏ విధంగా అయినా ఉండొచ్చు. మీరు వెళ్ళి గురుసేవ చేయొచ్చు, గురువుగారి యొక్క ఆశీస్సులు మీకు రావచ్చు. అద్భుతమైన లాభాలు. అసలు ఈ గ్రహ పీడలన్నీ ఎటుపోతాయో చెప్పలేం. ఒక్క గురువు మాటకి అంత మహత్యం ఉంటుంది. ఒక చల్లని స్పర్శ, ఒక చల్లని చూపు చాలా అద్భుతం అని చెప్పాలి. గురువు యొక్క మహత్యం ఎంత చెప్పినా తక్కువే. గురువుగారు లాభంలో ఉన్నప్పుడు అనేక విధాలుగా ఉన్నతినిస్తారు, పరపతినిస్తారు. ఏ సమస్యనైనా వస్తే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలనే దానికి చక్కటి స్ఫురణనిస్తారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. దుర్గ పూజ చెయ్యండి, దుర్గనామాలు పఠించండి, గణేష్ ఆరాధన చెయ్యండి, గురుబలాన్ని పెంచుకోండి, యోగా చెయ్యండి, అద్భుతమైన ఆశీస్సులు అందుకోండి. కన్యారాశి వారికి షష్ఠ స్థానంలో బుధ రాహువులు ఇద్దరు బాగున్నారు. ఇక మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఏమైనా ఉందా అంటే ఇక వేరే గ్రహాల యొక్క అనుకూలత ఏమీ లేదు. మీరు తప్పనిసరిగా నవగ్రహ హోమం చేసుకోండి, శనిగారికి ఒకసారి తైలాభిషేకం చేయించండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. శనిగారి యొక్క దృష్టి పడుతోంది రాశి మీద. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు అనేక రకాలైనటువంటి ఆనందాలను ఇస్తారు మీకు. మృష్టాన్న భోజనాలు, వినోద కాలక్షేపాలు, ఎదుటి వారికి ధైర్యం చెప్పడము, మనోబలాన్ని పెంచడము. లాభస్థానాధిపతే ఇక్కడ ఉన్నారంటే ఇక మీరు వెనక్కి తిరిగి చూడక్కర్లా, బ్రహ్మాండమైన లాభాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే గురు బలం గాని, శనిగారి బలం గాని, కేతు బలం గాని లేని కారణం చేత కొంచెం వాటికి సంబంధించి స్తోత్ర పారాయణాలు చేసుకోవలసినటువంటి పరిస్థితి. శనగలు, నల్ల నువ్వులు, ఉలవలు ఈ మూడు కూడా దానం చెయ్యండి అని చెప్పేటటువంటి పరిస్థితి. జాగ్రత్తగా గమనించుకోండి. మిగతా అన్ని విషయాలు బాగున్నాయి. ఓర్పు కలిగి ఉంటే ఇంకా బాగుంటాయి. ఓర్పుతో సాధించలేనిది ఏదీ లేదు. ఓర్పుతో సాధించండి, ఓర్పుగా సాధించండి, శుభకరమైన ఫలితాలు పొందండి. తులారాశి వారికి చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాము, చాలా అద్భుతమైన గ్రహస్థితులు అని. గోచారం చాలా బాగుంది. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్ఠ స్థానంలో శనిగారు బాగున్నారు, నవమ స్థానంలో గురువుగారు బాగున్నారు, లాభస్థానంలో కేతు బాగున్నారు. 4 గ్రహాల సంచారం చాలా బాగుంది. ఒకవేళ ఎవరికైనా గోచారం బాగుండి జన్మజాతకం బాలేదు అని చెప్పుకుంటున్నా, లేదా జన్మజాతకం చాలా బాగుంది గోచారం బాలేదు అని చెప్పుకుంటున్నా, ఒక 40% మాత్రమే మీకు ఫలితాలు కనిపిస్తాయి. అప్పుడు మీరు తప్పనిసరిగా పెద్ద పరిహారాలు చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ జన్మజాతకం బాగలేదు అంటే, ఎందుకంటే గోచారం చాలా బాగుంది, జన్మజాతకం బాలేదనుకోండి, ఇప్పుడు జరుగుతున్న దశలు అంతర్దశలు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటివి అనుకోండి, అప్పుడు మీకు అనుకూల పరిస్థితులు రావు. హోమాలు చేసుకోవాలి లేదా జపాలు చేయించుకోవాలి. అలా చేసుకోవాల్సిందే తప్ప గోచారం వల్ల ఎటువంటి ప్రాబ్లము లేదు అని చెప్పి తెలియచేయచ్చు. ఇక్కడ అనేక రకాలుగా
ధనము ఇబ్బుడి ముబ్బుడిగా వచ్చేది కనిపిస్తోంది. కుటుంబ జీవితం బాగుంది, వ్యక్తిత్వం బాగుంది, పరువు ప్రతిష్టలు పెరుగుతున్నాయి, సన్మాన సత్కారాలు ఉంటున్నాయి, దైవ కార్యాలు చేస్తారు, కొత్త పెట్టుబడులు పెడతారు. అలాగే ఊహించని విధంగా వివాహాది శుభకార్యాల పరంపర ఇంట ఉంటుంది. దాన ధర్మాలు బాగా చేస్తారు మీరు. మీకు వచ్చే ధనం కూడా అలాగే వస్తుంది, చాలా వితరణగా వచ్చేస్తుంది. ఊహించని విధంగా ధనలాభాలు వస్తాయి. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇక మనం ఇంకా ఇంతకన్నా ఎక్కువ చెప్పుకోవాల్సిన పని లేదు. మరి ప్రేక్షకులకి కొంచెం మనకి నిజంగా అంత స్థాయిలో బాలేదే అని ఎప్పుడైనా అనిపించవచ్చు. తప్పనిసరిగా జన్మ జాతకాన్ని పరిశీలన చేయించుకొని ఒక్కసారి హోమాలు చేయించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సమస్య. మీ జీవన శైలి మారుతోంది, అలాగే జీవితాశయం మారుతుంది, సాధించగలుగుతారు, చక్కటి అభివృద్ధిని మీ సొంతం చేసుకుంటారు. అంత బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో రవి కుజుల యొక్క సంచారం బాగుంది. చతుర్థ స్థానంలో శుక్ర బుధుల యొక్క సంచారం బాగుంది. లాభస్థానంలో చంద్రుని సంచారం బాగుంది. వెరసి 5 గ్రహాలు బాగున్నాయి. ఇప్పటి వరకు ఒక్క తృతీయమే యోగిస్తోంది. గ్రహస్థితులు అంత బాలేదు అని చెప్పుకుంటున్నాం ఈ మధ్య కాలంలో. ఇప్పుడు 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే వీరికి కూడా అనేక రకాలుగా మంచి చేసుకొని ఉన్నారు క్రితం జన్మలో. ఇప్పుడు అవన్నీ కూడా ఉపయోగకరమైన ఫలితాలు ఇచ్చేటట్టుగా గ్రహస్థితుల రూపంలో మనకి కనిపిస్తున్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. కార్యసిద్ధి కలుగుతుంది, మనోబలం పెరుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతాయి. కొత్త పనులు ఏమన్నా చెయ్యాలన్నా కూడా అనుకూలత ఉంటుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. అలాగే స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు బాగున్నాయి. ఇవన్నీ కూడా మీరు ఆనందించదగ్గ విషయాలు, మీ మానసికమైన స్థితిని పెంపొందింపజేసే విషయాలు అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, మరింత ప్రశాంతంగా ఉంటారు, బాగుంటారు. ధనస్సు రాశి వారికి 7వ స్థానంలో గురుగారు ఉన్నారు, 10వ స్థానంలో చంద్రుడు ఉన్నారు, తృతీయంలో బుధుడు రాహువు ఉన్నారు. వెరసి 4 గ్రహాల యొక్క స్థితి ఎన్ని రోజుల నుంచో మనం గమనిస్తూ ఉన్నాము. 3 లేదా 4 గ్రహాల యొక్క స్థితి సంచారం చాలా బాగుంటుంది. గురుబలం రాహుబలం బాగుంటూ ఉన్న కారణం చేత అనేక రకాలుగా ఈ ధనుసు రాశికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. చాలా అనేక రకాలుగా కలిసి వస్తుంది. ఎన్ని రకాలుగా మీరు బాగుంటున్నారో అన్ని రకాలుగా కూడా బాగుంటారు. ఉద్యోగం బాగుంది, వ్యాపారం బాగుంది, అన్యోన్యత బాగుంది, కొత్తగా పెట్టే పెట్టుబడులు బాగున్నాయి, అలాగే సంతానం బాగున్నారు, కుటుంబం బాగుంది, ఉద్యోగ రీత్యా సమర్థత కలిగి ఉన్నారు, దైవభక్తి బాగుంది, దైవ కార్యాలు నెరవేరుస్తారు. మీరు ఏ విధంగా తీసుకున్నా అనుకూలమైనటువంటి పరిస్థితులు మీ సొంతం. అలాగే ఉన్నతి మీ సొంతం, సంతోషం మీ సొంతం. విష్ణు సహస్రనామ పారాయణ విడవకుండా చేయండి, మరింత సంతోషంగా ఉండండి. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రుల సంచారము, తృతీయంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారము, వెరసి ఈ 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది. అయితే ఇవి ఒక్కటే బాగుంటాయా, మంచి ఫలితాలను ఇచ్చేస్తున్నాయా అంటే ఇవి ఒక్కటే బాగుండవు. ఇవి ఒక్కటి బాగున్నంత మాత్రాన అన్నీ బాగుండాలని ఏం లేదు. బుధుడు బాగున్నారు, శుక్రుడు బాగున్నారు, అలాగే శనిగారు బాగున్నారు, వాటి కారకత్వాలే బాగుంటాయి. మిగతావన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలి, రుణ భారాలు తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. ఏదైనా నవ్వుల పాలవుతున్నామా, అపనిందలు వస్తున్నాయా మన మీద అంటే కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. ఇప్పుడే ఏమీ మీరు ప్రతీకారం తీర్చుకోకండి, కొంచెం వేచి ఉండండి. అన్నంత మాత్రాన్ని ఏమీ మీద పడిపోవు, జవాబు చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. సమాజం కూడా అన్ని ఆలోచిస్తుంది కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా కానీ, స్థిర చరాస్తుల రీత్యా కానీ, అన్నదమ్ముల రీత్యా కానీ, అక్క చెల్లెల రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, ఏ రూపకంగా ఏ అంశాన్ని తీసుకున్నా మకర రాశి వారు పూర్తి జాగ్రత్తలతో ఉండవలసినటువంటి కాలమే. శివారాధన చెయ్యండి, అత్యద్భుతమైన ఫలితాలు మీకు సొంతం. కుంభరాశి వారికి 5వ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారము చాలా బాగుంటూ ఉండగా, రాశిలోకి వచ్చినటువంటి శుక్రాచార్యుల వారి సంచారం కూడా బాగుంది. ఇక్కడ శుక్రుడు బాగున్నారు, అక్కడ గురువు గారు బాగున్నారు.
ఎప్పుడైతే గురు శుక్రులు ఇద్దరు బాగున్నారో, ఒకరికొకరు పంచమ నవమ కోణాలలో ఉన్నారో ధన ఆదాయం బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, స్థిర చరాస్తుల రీత్యా కొంచెం ధనము లాభంలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది. ఇక్కడ మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే భార్యాభర్తల మధ్య అనుకూలత కొంచెం తగ్గే విధంగా కనిపిస్తోంది. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి, ఎన్నో రకాల జాగ్రత్తలు పాటించవలసినటువంటి సంఘటన అని చెప్పవచ్చు. అలాగే సంతానం వల్ల అధికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది, మానసికమైన ప్రశాంతత ఉంటుంది, అభివృద్ధి మార్గంలో ఉంటారు, అనేక విధాలుగా మీకు ఆనందం వెల్లివిరుస్తుంది. గురుబలం అంత బాగుంది కాబట్టి ఈ గురుబలాన్ని ఇంకా ఇంకా పెంపొందించుకోవడానికి గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, ఆలయాలకు వెళ్ళండి, ఆశ్రమాలకు వెళ్ళండి, సేవ చేయండి. ప్రత్యక్ష గురువులు మీకు ఉన్నట్లయితే వారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చేయండి, దీనివల్ల చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, మనశ్శాంతి, అభివృద్ధి అన్నీ ఉంటాయి. రాశిలో ఉన్నటువంటి రాహువు కానీ, సప్తమంలో కేతువు కానీ, అలాగే ద్వితీయంలో ఉన్న శనిగారు కానీ, ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితులే. కాబట్టి ప్రశాంత చిత్తంతో ఉండడానికి చేయవలసిన పరిహారాలు ఏమున్నాయో అవి చేసుకుని మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అని మరీ తెలియజెప్తున్నాను. మీనరాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రగ్రహ సంచారము, షష్ఠ స్థానంలోని కేతు సంచారము, అలాగే లాభ స్థానంలో రవి కుజుల సంచారము, ఈ 4 గ్రహాల యొక్క సంచారము కూడా చాలా బాగుంది అని చెప్పచ్చు. మీనరాశి వారికి గత కొద్ది కాలంగా చెప్పుకుంటున్నాము, లాభస్థానము షష్ఠ స్థానము రెండూ కూడా చాలా బాగా యోగిస్తూ ఉండడంతో అనేక రకాలుగా ఆనందాలు వీరికి వెల్లివిరుస్తున్నాయి. రుణ లాభాలు చాలా బాగుంటాయి. అంటే రుణ బాధలు తగ్గిపోయి పెద్ద రుణాలు తీసుకోవడమా లేకపోతే మళ్ళీ తిరిగి రుణము చేయడమా అనేది కొంచెం ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ధనలాభము, వస్త్రలాభము, వస్తులాభము, కుటుంబంలో కూడా కాస్త అనుకూలత, ఐకమత్యము, పిత్రార్జితాలు చేతికి అందడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారము వల్ల ధనము ఖర్చు పెట్టినప్పటికీ కూడా విలువైన ఆభరణాలని కొనుగోలు చేయడము, లేదా విలువైన వస్తువులు వేటినైనా కొనుగోలు చేయడము, ఇలాంటివి చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. సంతానం వల్ల కూడా చాలా వరకు ప్రశాంతత వస్తుంది. మాతృవర్గ రీత్యా అనుకూలతలు సాధిస్తారు. గురు సేవ చేయండి, గురు బలాన్ని పెంపొందించుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి, శనిగారి యొక్క దుష్ట వర్తన తగ్గిపోయేటట్టు చేసుకోండి, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. చాలా చాలా ప్రశాంత జీవితంతో ఉంటారు మీరు అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.